అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం ఉన్నాము. ఇది 17వ వచనము నుండి లేదా 18వ వచనము నుండి చివరి వరకు గల వచనాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను మీకు ఒక అవుట్లైన్ ఇస్తాను, మీకు తర్వాత మీరు చూసుకోవడానికి. అవుట్లైన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్, ముందుగా నేను ఇంగ్లీష్లో మీకు అవుట్లైన్ ఇస్తాను. 20 నుంచి 29 వచనాలు కన్ఫ్రంటేషన్. 30వ వచనం నుండి 35వ వచనం వరకు కాన్సిక్రేషన్. 30 నుంచి 35 వరకు కాన్సిక్రేషన్. 36 నుంచి 37 వరకు కాన్వర్సేషన్. 38వ వచనాన్ని వేరుగా 38వ వచనము, దట్ ఈస్ కన్జంప్షన్. 38వ వచనం. Coming to the verse 39, conversion. Coming to the verse 39, conversion. 6వది 40వ వచనము, condemnation. చివరిదిగా 41 నుంచి 46వ వచనం వరకు కన్ఫర్మేషన్. సో ఇది దోస్ ఆర్ ఇంగ్లీష్లో కొద్దిమంది తెలుగు రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగు యొక్క డివిజన్ ఇస్తాను మీకు, తర్వాత మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ముందు డివిజన్ చూడండి. 20 నుంచి 29వ వచనము ప్రతిఘటన. ఏలియా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క నులివెచ్చని స్థితిని, ద్వంద్వ మనస్సును ప్రతిఘటిస్తూ ఉన్నాడు. 30 నుంచి 35 వచనాలు ప్రతిష్టత. ఇశ్రాయేలు దేశాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు దేవునికి. 30 నుంచి 35 వచనాలు. 36, 37 వచనాలు ప్రార్థన. ఏలియా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ 3 భాగాలు మనం చూస్తున్నాం. చాలామంది వింటూ ఉన్నారు. కొద్దిమంది ఈరోజు కొద్దిగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు ఈ 3 ఇప్పుడు నేను చెప్పేది, నేను 3వ వర్తమానము, మీకు పాత వర్తమానాలు కావాలంటే యూ కెన్ గో టు ద యూట్యూబ్, జోషి లీలన్ రెడ్డి. యూట్యూబ్లోకి వెళ్తే మీరు మొదటి 2 భాగాలను మీరు వినవచ్చును. అదే సమయంలో గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులుగాక ఇతర ప్రియులు ఈ యొక్క సమయాన్ని ప్రేమించి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా నేను గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమతో. ఒకవేళ మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి రావడం జరిగితే, గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మల్కాజిగిరిలో ఉంది. ఆదివారం మీరు ఇక్కడ ఉండడం జరిగినట్లయితే యు ఆర్ వెల్కమ్ టు అవర్ చర్చ్ టు హ్యావ్ ఫెలోషిప్ అండ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం వినడానికి, సహవాసానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వర్తమానం 3, ఇంకా మిగిలిన 3 భాగాలు నేను మీకు వివరిస్తాను. 4వ భాగము 38వ వచనము ప్రదర్శన. దేవుని యొక్క శక్తి ప్రదర్శన. 5వ భాగము 39వ వచనము ప్రతిస్పందన. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రతిస్పందన. 40వ వచనము దేవుని యొక్క ప్రతిదండన. బయలు ప్రవక్తలను దేవుడు దండించటం, దేవుని యొక్క ప్రతిదండన లేదా ప్రతీకారం. చివరిదిగా 41 నుంచి 46వ వచనం వరకు ప్రతిఫలం, దేవుడిచ్చినటువంటి ప్రతిఫలం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనము 4వ భాగంలోనికి వెళ్తున్నాం. దట్ ఈస్
కన్జంప్షన్, ప్రదర్శన. దేవుని యొక్క శక్తి ఇక్కడ ప్రదర్శించబడింది. వాక్యం చదువుతూ ఉన్నాను. ఐఎమ్ రీడింగ్ ద వర్స్. 38వ వచనం. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందను పోజేసెను. లిసన్, ఇది దేవుని యొక్క శక్తి ప్రదర్శన. ఏలే ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది. చూడండి, మామూలుగా అగ్ని జ్వాలలు కింద నుంచి పైకి ఎగుస్తాయి. ఆల్వేస్ ఫైర్ గోస్ అప్. అయితే ఇక్కడ అగ్ని ఇట్ ఈస్ కమింగ్ డౌన్, కిందకు వస్తూ ఉంది. సూపర్ న్యాచురల్, గొప్ప కార్యం ఇది. ఈ పరీక్ష నిజానికి ఇది ఒక పరీక్ష. దేవుని యొక్క వాక్యంలో ఫైర్ సింబలైజెస్ టెస్ట్ అండ్ ప్రూవింగ్ ఆఫ్ గాడ్. గాడ్ ప్రూవ్స్ టు అప్రూవ్, తన బిడ్డలను ప్రూవ్ చేయడానికి లేదా అప్రూవ్ చేసుకోవడానికి, అంగీకరించడానికి, లేదా దేవుడు పరీక్షించడానికి అగ్నిని వాడతాడు. అగ్ని దానికి సాదృశ్యంగా దేవుని యొక్క వాక్యంలో కనబడుతూ ఉన్నది. కొన్నిసార్లు కొద్దిమంది అనుకుంటారు దేవుడు ఇప్పుడు కూడా అగ్ని తీసుకొని వస్తాడు. కొద్దిమంది ప్రసంగాలు నేను విన్నాను. నిన్న నేడు నిరంతరము దేవుడు ఏకరీతిగా ఉన్నాడు కనుక ఈవెన్ టుడే గాడ్ కెన్ బ్రింగ్ ఫైర్ డౌన్. నో, కాదండి. ఆ వాక్యం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఎస్, గాడ్ ఈజ్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ in his character and in his being, but not in his ways and the methods in dealing with the people. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఎక్కడ? తన క్యారెక్టర్. ఆయన మార్పు లేనివాడు. ఎప్పుడైనా ఆయన పరిశుద్ధుడే, ఎప్పుడైనా ఆయన సర్వశక్తివంతుడే, ఎప్పుడైనా ఆయన కృపగలవాడే, ఎప్పుడైనా ఆయన నీతివంతుడే, ఎప్పుడైనా ఆయన న్యాయాధిపతే, ఎప్పుడైనా ఆయన సర్వజ్ఞాని. కానీ దేవుడు తాను చేసే క్రియలలో ఆయన ఒకే రీతిగా లేడండి. దేవుడు సృష్టి చేశాడు, ఇప్పుడు చేస్తాడా? దేవుడు జలప్రళయం తెచ్చాడు, ఇప్పుడు తెస్తాడా? దేవుడు సొదొమ గొమొర్ర మీద అగ్ని కురిపించాడు, ఇప్పుడు పాపం ఇంకా భయంకరంగా ఉంది. ఇప్పుడు గే మ్యారేజెస్ అప్రూవ్ అయిపోయినాయి. అగ్ని తెస్తున్నాడా? లేదండి. నో. దేవుడు ఐగుప్తు మీదకి తెగుండు తెచ్చాడు సూపర్ న్యాచురల్గా. ఇశ్రాయేలును భద్రపరచబడ్డారు. వీళ్ళరా, లెట్ us not misinterpret the word. దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా. సో ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఇట్ ఈస్ ద టెస్ట్. మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే లేవి కాండము 9వ అధ్యాయం, లేవి కాండము 9వ అధ్యాయములో లేవి కాండము 9వ అధ్యాయములో 23-24 వచ్చిన మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహ ధ్వని చేసి సాగిలపడిరి. గమనించండి, అది మొట్టమొదటి బలిపీఠం. ప్రత్యక్ష గుడారముని కట్టిన తర్వాత మొట్టమొదటి బలి అహరోనులు మోషేలు అర్పించారు. ఎప్పుడైతే మొదటి బలిపీఠము కట్టి దాని మీద బలి అర్పించబడిందో దేవుడే అగ్ని తీసుకుని వచ్చి, అగ్ని దేవుని దగ్గర నుంచి వచ్చి దాన్ని కాల్చి దహించి వేసింది. ఇక్కడ గమనించండి, బలిపీఠం కాలిపోలేదు, దహన బలి పశువు మాత్రమే కాలిపోయింది. గాడ్ టెస్టెడ్
దేవుడు వారిని పరీక్షించాడు, ప్రజలందరి ముందర వారిని అప్రూవ్ చేశాడు, దేవుడు వారిని అంగీకరించాడు. ఇదిగో అహరోను అతని సంతతి నాకు యాజకులు. ఆ తర్వాత మళ్ళీ అగ్ని దిగి వచ్చి దహన బలిపీఠం మీద ఉన్న బలిని దహించలేదు. ఆ బలిపీఠం కంటిన్యూ అయ్యింది. తర్వాత మరొక ఇన్సిడెంట్స్ నేను మీ వద్దకు తీసుకొని రావాలని అనుకుంటూ ఉన్నాను. అదేంటంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చదువుతున్నాను. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దానిని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని వరలో వేసెను. ఇక్కడ దావీదు జనసంఖ్య లెక్క పెట్టాడు. దేవుడికి ఇష్టము కాదు, దేవుడు శిక్షించాడు ఇశ్రాయేలు ప్రజలను. దేవుడు తన పంపిన దూత చంపడం ప్రారంభించాడు. వేల మంది చనిపోయారండి, వేల మంది చనిపోయారు. ఒకే ఒక్క రోజులో 70,000 మంది చనిపోయారు. దావీదు అడిగాడు 3 దినాలు చంపండి అని, శిక్ష అంగీకరించాడు. అదొక తెగులుతో 70,000 మంది ఒక్కరోజు చచ్చిపోతే రెండవ రోజున ఆ తెగులు ఎంతమందికి వ్యాపించి ఇంకెన్ని లక్షల మంది చనిపోతారు, మూడో రోజున ఇంకెంతమంది చనిపోతారు. అవును, ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా కరోనా వైరస్. అప్పుడు దావీదు పశ్చాత్తాపపడి ఒక బలిపీఠం కట్టాడు. దావీదు యొక్క పశ్చాత్తాపము నిజము అని దేవుడు అంగీకరించడానికి గుర్తుగా అగ్ని దిగి వచ్చింది. దావీదు పరీక్షించబడ్డాడు. దావీదు విశ్వాసము, దావీదు యొక్క ప్రజలు, దే వర్ టెస్టెడ్ బై ఫైర్. వారు పశ్చాత్తాపడ్డారు. ప్రియులారా, ఇక్కడ కూడా బలిపీఠం కాలిపోలేదు, కర్రలు కాలాయి, బలి పశువు కాలిపోయింది. సో ఇక్కడ అగ్ని అప్రూవల్కి, అంటే దేవుడు చూడండి, పరీక్ష అనేది ఎందుకు ఉంటుందంటే పరీక్షలు ఎప్పుడు కూడా ఫెయిల్ చేయడానికి ఉండవండి. పరీక్షలు ఎప్పుడు కూడా పాస్ చేయడానికే ఉంటాయి. ఎవరు పాస్ అవుతారో వాళ్ళని పక్కకు తీయడానికి ఉంటాయి, ఫెయిల్ అయిపోయిన వాళ్ళని తీసేయడానికి కాదు ఉండేది. పరుగు పందెం పెడతారు, గెలిచిన వాళ్ళకు బహుమతి ఇవ్వడానికి పెడతారు తప్ప ఓడిపోయిన వాళ్ళు ఇంతమంది అని చెప్పడానికి పరుగు పందెం పెట్టారు. ద టెస్ట్ ఈజ్ ఆల్వేస్ టు అప్రూవ్. పరీక్ష అన్నది ఎప్పుడు కూడా దేవుడు అంగీకరించడానికి. ఇక్కడ అగ్ని ఒక పరీక్ష. ఒక మాట గమనించండి, ఇక్కడ ఏం జరిగిందటండి, అగ్ని పైనుంచి వచ్చింది కనుక ముందు దహన బలి పశువు మొత్తం కాలిపోయింది, ఏం మిగల్లేదు. ఆ తర్వాత కర్రలు కాలిపోయినాయి, కట్టెలు. ఆ తర్వాత రాళ్ళు కాలిపోయినాయండి, రాళ్ళు కూడా మిగల్లేదు. ఇక్కడ రాళ్ళు వేడెక్కినాయని కాదు, సేమ్ లాంగ్వేజ్. దహన బలి పశువు ఎలా అయితే కాలి వెళ్ళిపోయిందో, ఎలాగైతే కర్రలు కాలి బూడిదగా లేదా మంటగా ఆకాశంలోకి పొగలాగా ఎలా వెళ్ళిపోయినాయో రాళ్ళు కాలిపోయినాయి. చివరికి ఇదంతా బూడిద పడిపోయిందే, బుగ్గి, అది కూడా కాలిపోయింది. చివరికి కిందకి వెళ్ళిపోయి నీళ్లు కూడా ఏమీ మిగలలేదు. ఒకవేళ ఇక్కడ ఏమైనా మిగిలి ఉన్నట్లయితే ఈ బూడిద తీసుకెళ్ళి, ఈ రాళ్ళు తీసుకెళ్ళి ఎంత విగ్రహారాధన జరిగి ఉండేదండి, ఎంత విగ్రహారాధన జరిగి ఉండేది. డూ యూ అండర్స్టాండ్ దిస్? దేవుడు బూడిద రూపంలో ఇశ్రాయేలు ప్రజలారా తలా ఇంత బూడిద తీసుకొని వెళ్ళండి అని దేవుడు చెప్పలేదండి. ఈ రోజుల్లో నూనె అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, బూడిద అమ్ముకుంటున్నారు. ఇంకొక ఆయన ఎవరో ఇశ్రాయేలు దేశం వెళ్ళాడంట, అక్కడి నుంచి మట్టి తెచ్చాడు, చిన్న సీసాల్లో పెట్టి అమ్మి పడేశాడండి. ఆ మట్టి
సమాధిలో వేస్తానంటే వాడు పరలోకానికి పోతాడంట. సావడం అంటే కూడా అర్థం కాలేదు వీళ్ళకి. ఆ లెక్కన ఏమండి హేరోదులు అనని ఈ యొక్క ప్రధాన యాజకులు అగ్రిప్పలు ఎంతమంది పరలోకానికి వెళ్ళిపోయాడు? ఎందుకంటే వాళ్ళు అక్కడే కదా పాతి పెట్టబడ్డారు. డోంట్ హ్యూమిలియేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ ఇన్సల్ట్ ద పవర్ ఆఫ్ గాడ్. దైవ దూషణ ప్రియులారా గుర్తించండి. దేవుడు ఏమీ మిగల్చలేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు ఈ విగ్రహారాధన మనసు ఉన్నది. గాడ్ లెఫ్ట్ నథింగ్, ఓన్లీ గాడ్. దేవుడు మాత్రమే గుర్తించాలండి, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మనం ఇందాక విన్నాం శ్రమల గురించినటువంటి. ఎస్, సఫరింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ టెస్టింగ్. సమ్టైమ్స్ ప్రియులారా, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఎందుకు పరీక్షిస్తున్నాడో తెలుసా? బహుమతి ఇవ్వడానికి పరీక్షిస్తున్నాడండి, శిక్షించడానికి కాదు. తన్ను తాను రుజువు చేసుకోవడానికి పరీక్షిస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు. అంటే గాడ్ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ బై టెస్టింగ్ us అండ్ ప్రూవింగ్ us. అంటే దేవుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి he is giving us partnership in that, he is giving us share in that. What a glorious testing is this. ఎంత మహిమాయుక్తమైనటువంటి పరీక్ష అండి. మనం అనుకుంటాం కొన్నిసార్లు పరీక్షలు వస్తే, దేవా ఎందుకు నాకు పరీక్షలు వచ్చాయి? దేవుడు అంటున్నాడు, నన్ను నేను రుజువు చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను నేను రుజువు చేసుకోవడానికి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. దేవుడు తనను ఎరగని వారికి రుజువు చేసుకోవడానికి, బలహీనమైన విశ్వాసులకు తనను తాను బయలుపరుచుకోవడానికి, నేను బలవంతుణ్ణి, నేను ఆత్మీయ స్థితిలో బాగున్నాను అనుకునే విశ్వాసులకు శ్రమనిచ్చి, అది మనము తట్టుకొని నిలబడినప్పుడు దేవుడు తన విశ్వాస్యతను మన ద్వారా ఆయనను ఎరగని ప్రజలకు తనను తాను రుజువు చేసుకుంటున్నాడు. నులివెచ్చని స్థితిలో రెండు మనసులు కలిగి రెండు పడవల మీద కాలేసి ప్రయాణం చేసేటువంటి నులివెచ్చని క్రైస్తవులను లేవనెత్తడానికి, ఆయనతో కలిసి జీవించే విశ్వాసులను దేవుడు కొన్నిసార్లు శ్రమ పెట్టి ఆ శ్రమ ద్వారా తనను రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, వాట్ ఏ గ్లోరియస్ సఫరింగ్ ఈజ్ దట్, వాట్ ఏ గ్లోరియస్ టెస్టింగ్ ఈజ్ దట్. మహాద్భుతమైనటువంటిదండి దేవుడు మనల్ని ప్రూవ్ చేయడానికి. అంతేకాదు ప్రియులారా, కృత నిబంధనలోనికి రావాలి మనం ఫర్ అవర్ అప్లికేషన్. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోనికి వస్తున్నాను. 1 Corinthians chapter 3. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చదువుతూ ఉన్నాను. 1 కొరింథీ 3వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చదువుతూ ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. నౌ లిసన్. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకారు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని, అతడు తన మట్టుకు తాను రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును.
అగ్ని చేత దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ప్రియులారా, ఇక్కడ అగ్ని అంటే మనము చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్తాం. ఒకవేళ మనం బ్రతికుంటే, ఎత్తబడే భాగ్యము మనకుంటే, అంటే చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళి పునరుద్ధానమయ్యి వెళ్ళడం ఒకటి, బ్రతికుండగానే రూపాంతరపరచబడి, అంటే వితౌట్ టేస్టింగ్ డెత్, మరణించకుండానే రూపాంతరపరచబడి ఎత్తబడి వెళ్ళడం, అది ఇంకా గొప్ప భాగ్యం కదండి. చనిపోయి పునరుద్ధానమై వెళ్ళడం కన్నా అసలు చనిపోకుండానే రూపాంతరపరచబడిపోవడం, దట్ ప్రివిలేజ్ ఈస్ గివెన్ ఓన్లీ టు ద చర్చ్, నాట్ టు ఆల్. సంఘానికి ఇవ్వబడింది. ఒకవేళ మనం అప్పుడు వెళ్ళినప్పుడు, భూమి మీద 7 ఏండ్ల శ్రమకాలము జరుగుతూ ఉన్నప్పుడు, ఆకాశ మధ్యములో మనకు తీర్పు తీర్చబడుతుంది విశ్వాసులైన వారికి. ఎందుకంటే మనకు నరకము లేదు, మనము ధవళ సింహాసనము తీర్పులోనికి మనం రాము కనుక మనకు ఒక తీర్పు ఉంది. అందుకే పౌలు అంటాడు, అదే 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో ఆ మాట అంటాడు చూడండి, 10వ వచనం. ఎందుకనగా తాను 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును అని పౌలు చెప్తూ ఉన్నాడు. మనమందరము, పౌలు తనను కలుపుకొని, మంచివైనను చెడ్డవైనను, బంగారము వెండి వెలగల రాళ్ళు మంచివైనను చెడ్డవైనను, కర్ర గడ్డి కొయ్యకాలు, విశ్వాసులం అందరం నిలబడాలి. దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడంటే, కర్ర గడ్డి కొయ్యకాలు కాలిపోతాయి, బంగారము వెండి వెలగ రాళ్ళు మిగులుతాయి, దానిని బట్టి మనము బహుమతి పొందుతాం. సో ఈ తీర్పు బహుమతి పొందడానికి, ద ఫైర్ టెస్ట్ ఈజ్ టు అప్రూవల్ ఆఫ్ గాడ్, ఫర్ అప్రూవల్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు బహుమతి ఇవ్వడానికి ఒక రోజున మనల్ని పరీక్షించబోతున్నాడు. ఒక రోజున మనము దేవుని యొక్క తీర్పులోనికి రాబోతూ ఉన్నాం. ఏం తీసుకొని వెళ్తున్నామండి? ఏం తీసుకెళ్తున్నాం? ఈ లోకంలో మనం ఎన్నో పనికి మానవి సమకూర్చుకుంటున్నామండి. నేను పాపం సంగతి మాట్లాడడం లేదు. విశ్వాసి పాపాన్ని సమకూర్చుకుంటున్నాడు అనడంలో అర్థం లేదు. నేను దాని సంగతి మాట్లాడడం లేదు. రేపు ఉదయం నువ్వు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ బిడ్డలారా, నేను, నా భార్య, నా కుటుంబము, మీరు, మీ కుటుంబాలు, మనమందరం వెళ్ళి నిలబడతాం. అప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుంది మనకు. అనగా దేవుని యొక్క అగ్ని నేత్రాలు, వెన్ ఇట్ స్కాన్స్ అవర్ లైఫ్, మన జీవితాలను దేవుడు పరీక్షించినప్పుడు, ఏమండి, మనము బహుమతి పొందడానికి సిద్ధంగా ఉన్నామా? అవును, నాకు బహుమతి వస్తుంది అని చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎంత సంపాదించామండి? ఎంత సంపాదించాం చెప్పండి. ఐ హ్యావ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. నేను మీకు నేరుగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు చనిపోతే, ఏమండి, ఒకవేళ ఇప్పుడే మనం ఎత్తబడితే, మనం దేవుని ఎదుట నిలబడితే, నీకు ఏమక్కడ ఉన్నది? ఏమి ఉంది నీకు అక్కడ? ఏం పంపించావు పరలోకానికి? ఆల్రెడీ నువ్వు ఏం పంపించావు పరలోకానికి? ఇక్కడ బాగానే పోగేశామండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ వీఆర్ రిచ్. మనలో ఎవరము ధనవంతులం లేము, కానీ ఇక్కడ మనము కలిగి ఉన్నదానికన్నా అక్కడ ఎక్కువ కలిగి ఉన్నామా? అంటే ప్రశ్నకు జవాబు చెప్పాలండి. బ్రదర్, ఇది ఎస్ఏ క్వశ్చన్ కాదండి 10 పేజీలు రాయడానికి.
ఏంటేంటో రాసేయడానికి. ఇది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో ఆన్సర్. ఇక్కడ ఎక్కువ సంపాదించామా అంటే ఉన్న కాడికి అక్కడ ఎక్కువ సంపాదించామా? జవాబు చెప్పాలంటే ఇక్కడ 10 లక్షలు సంపాదించావు, వెరీ గుడ్. అక్కడ అంతకంటే ఎక్కువ ఉందా లేదా? నాకు ఇక్కడ 1000 రూపాయలే సంపాదించాను, అక్కడ 1000 కంటే ఎక్కువ ఉందా లేదా? వీళ్ళరా గొప్పవాడా, మధ్యతరగతి కుటుంబీకుడా, పేదవాడా కాదు. మనం అందరము నీ స్తోమత చొప్పున ఇక్కడ సంపాదించిన దానికన్నా అక్కడ ఎక్కువ సంపాదించామా? చాలా రకరకాలుగా ఈ ప్రశ్న మీకు వేశాను. ఎందుకో తెలుసండి, మీరెవరు జవాబు చెప్పకుండా తప్పించుకోకూడదు అని నా ఉద్దేశం. ప్లీజ్ ఆన్సర్ టు గాడ్, ప్లీజ్ ఆన్సర్ టు యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షికి నువ్వు జవాబు చెప్పుకో, దేవునికి నువ్వు జవాబు చెప్పుకో. దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి. ఏం పోగేశామండి? అసూయ పోగేశామా? కోపం పోగేశామా? ద్వేషం పోగేశామా? మనస్పర్ధలు పోగేశామా? లోభత్వం పోగేశామా? పిసినారితనం పోగేశామా? అబద్ధాలు పోగేశామా? కుట్రలు పోగేశామా? కీడు పోగేశామా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని పనికిమాలిన మాటలు పోగేశామా? ఏం పోగేసుకున్నాం? స్వనీతి పోగేశామా? ఏం పోగేసుకున్నాం? మరికొద్ది మంది మరి దాటిపోయి పాపాన్ని కూడా పోగేశారండి. తాగుడు పోగేసిన వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు పోగేసిన వాళ్ళు ఉన్నారు. తాగుబోతుల పార్టీలకు వెళ్ళి మేము తాగము కానీ బ్రదర్, ఏదో కోకా కోలా పెప్సీతో సరిపెట్టుకుంటాం, పోవాలి కదండి సొసైటీలో ఉన్నప్పుడు పార్టీకి. నో నీడ్ బ్రదర్స్, నో నీడ్. నువ్వు పాస్టర్వి నీకేం తెలుసు అని అంటున్నారా? నేను ఉద్యోగం చేశానండోయ్, ఐ వర్క్డ్ యాజ్ ఎ జూనియర్ కెమిస్ట్, ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీలో R&Dలో నేను కూడా సూపర్వైజరీ క్యాడర్ చేశాను. ఆ రోజుల్లో పార్టీలు జరిగేవి. అప్పట్లో హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో ఆదివారాలు జరిగేవి. ఐ నెవర్ అటెండెడ్ సింగిల్ పార్టీ ఇన్ ఆల్ ఆఫ్ మై కెరియర్. నా తోటి వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎందుకు అవకాశాన్ని పోగొట్టుకుంటావు? యూ కెన్ రబ్ యువర్ షోల్డర్ విత్ డైరెక్టర్స్ అండ్ ద ప్రెసిడెంట్స్. ఈ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్లు డైరెక్టర్లతో కలిసిన పార్టీ వయ్యా, నిన్ను ఎవడు గుర్తుపడతాడు నువ్వు రాకపోతే? ఐ సెడ్ ఐ డోంట్ కేర్. యథార్థంగా చెప్తున్నానండి, అందరికంటే మంచి పని నేనే చేశాను. ఎనీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ నేనే చేసేవాడిని. ఒక్కో రోజు 2 రోజులు ఇంటికి రాకుండా ల్యాబ్లోనే ఉండి. నాకంటే వాళ్ళకి ఎక్కువ జంప్ వచ్చేది జీతంలో, నాకు తక్కువ వచ్చేది. ఐ నెవర్ కేర్డ్ ఫర్ దాట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఒక రోజున మనము పరీక్షించబడబోతూ ఉన్నాం. దేని కొరకు ప్రియులారా, మనము ప్రభు సన్నిధిలో జవాబు చెప్పాలి. దేనికి జవాబు చెప్పాలి? మరొక విషయాన్ని గమనిద్దాం. రెండవ విషయానికి వస్తున్నాను. కన్వర్షన్, ప్రతిస్పందన. అగ్ని దిగి వచ్చింది. ప్రియులారా, ఏం జరిగిందో చూడండి. అక్కడ 39వ వచనము, ప్రతిస్పందన. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి.
చూశారా? కన్వర్షన్. ప్రజలు మార్చబడ్డారు. ఎప్పుడైతే అగ్ని పరీక్షించిందో, ఎప్పుడైతే దేవుడు ఏలియా చెప్పినటువంటి సవాలును, ఏమండి, ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం. దేవుడు అన్నాడు, ఏలియా అన్నాడు, ఎంతకాలము మీరు రెండు మనస్సులను కలిగి ఉంటారు? ఎంతకాలము మీరు రెండు అభిప్రాయములను కలిగి ఉంటారు? ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? చూశారు ఇక్కడ 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చెయ్యగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటనైనను పలకకపోయిరి. ఇప్పుడేమంటున్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. నులివెచ్చని క్రైస్తవులు నులివెచ్చని స్థితిలో నుంచి బయటపడుతూ ఉన్నారు. కన్వర్షన్, ప్రతిస్పందన. ఏమిటి ప్రతిస్పందన? మార్చబడినారండి, మార్చబడినారు. ప్రియులారా, కన్వర్షన్లో 3 భాగాలు ఉంటాయి. మనం మార్చబడడంలో 3 భాగాలు ఉంటాయి. మొదటిది, ఇట్ ఈస్ చేంజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. చేంజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. చేంజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. వారి యొక్క అండర్స్టాండింగ్ మారింది, వారి యొక్క గ్రహింపు మారింది, వారి యొక్క ఆలోచన మారింది. ఏమిటో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఇంతకుముందు యెహోవా దేవుడు, బయలు కూడా దేవుడు. మమ్మల్ని యెహోవా దీవిస్తున్నాడు, బయలు కూడా. అదండి, వీళ్ళు బయలు ఆరాధిస్తున్నారు, యెహోవాను కూడా ఆరాధిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కదా, ఏమండి, ఆరాధిస్తున్నారు. బయలు కూడా కావాలి, యెహోవా కావాలి, లోకం కూడా కావాలి. వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్? యేసు ప్రభు నమ్ముకున్నాను అంటే, డూ యూ అండర్స్టాండ్ హిస్ డిమాండ్స్? ద డిమాండ్స్ టు బికమ్ హిస్ డిసైపుల్. Without meeting the demands of Christ, we can't be the disciples of Christ. యేసు ప్రభు ఏమి కోరుతూ ఉన్నాడో ఆ విలువలను మనం అర్థం చేసుకోకపోతే, ఆ విలువలకు తగ్గట్టుగా మనం స్పందించకపోతే మనం యేసు ప్రభు శిష్యులుగా ఉండలేము. ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ మారింది. ఇప్పుడు అంటున్నారు యెహోవాయే దేవుడు. బయలు దేవత లేదా దేవుడు, కొన్నిసార్లు దేవుడు, కొన్నిసార్లు దేవత అండి. డిఫరెంట్ ప్లేసెస్లో దేవుడు, కొన్ని స్థలాల్లో దేవత. రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. ఈజ్ గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ. పంటనిస్తాడు, సంతానోత్పత్తిస్తాడు, పశువులకు సంతానము, పశువులు మందలు పెరుగుతాయి, మనుషులకు సంతానము, పంట పండుతుంది. సో ముఖ్యంగా 2, ఫైర్ అండ్ ద రెయిన్. సో బయలు అనేవాడు అగ్నికి దేవుడే, వర్షానికి కూడా దేవుడే, నేలకు కూడా దేవుడే. సో ఆల్రెడీ దేవుడు ఒక టెస్ట్ ఇచ్చాడు. ఏంటది? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపాడు. మరి వీళ్ళు బయలుకు ప్రార్థన చేస్తున్నారే, బయలు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు ఒక చుక్క వర్షం కూడా కురిపించలేకపోయాడు. యెహోవా దేవుడు ఆకాశాన్ని మూసేస్తే, దే హావ్ నాట్ రియలైజ్డ్. ఇప్పుడు అగ్ని, బయలు ప్రవక్తలు చెప్పాడు, మీరు అగ్ని దించండి అయ్యా మీ బయలుకు ప్రార్థన చేసి. ఓ, వాళ్ళ ప్రార్థన చూస్తే అండి, ఇట్ వాజ్ వెరీ సిన్సియర్. కోసుకున్నారు అంటే చివరికి వాళ్ళు వాళ్ళ రక్తాన్ని కూడా అర్పించారు. వెరీ సిన్సియర్. అరిశారు, కేకలేశారు, ఎగిరారు, దుంకారు. దే పుట్ దేర్ ఆల్ దేర్ ఎఫర్ట్, దే వర్ సిన్సియర్. నో ఆన్సర్. ఏలియా ఒకటే ఒక వచనం ప్రార్థన చేశాడు. పోయిన వారం చెప్పాను నీకు ఆ ప్రార్థన ఎంతటి పవర్ఫుల్ ప్రార్థనో నేను మీకు వివరించాను.
అగ్ని దిగి వచ్చింది. బయలు 2 సార్లు ఓడిపోయాడు. వర్షము దగ్గర ఓడిపోయాడు, అగ్ని దగ్గర ఓడిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అంటున్నారు దేర్ అండర్స్టాండింగ్ ఈజ్ చేంజ్డ్. ప్రియులారా, నిజమైన కన్వర్షన్ నీకు వస్తే, నిజమైన మార్పు నీలో వస్తే, నీ ఆలోచన విధానం మారిందా? యేసు ప్రభు గురించి నువ్వేమనుకుంటున్నావు? యేసు ప్రభు ప్లస్ లోకము కలుపుకోవచ్చు అనుకుంటున్నావా? యేసు ప్రభు ప్లస్ మరియమ్మను కలపొచ్చు అనుకుంటున్నావా? యేసు ప్రభు లేకపోతే ఒక భక్తుడిని కలపాలనుకుంటున్నావా? ఏమండి? కాదండి. యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభు ప్లస్ మీ పాస్టరు, యేసు ప్రభు ప్లస్ ఒక భక్తుడు, యేసు ప్రభు ప్లస్ మరియమ్మ, యేసు ప్రభు ప్లస్ సెయింట్స్. నో. యేసు ప్రభు ప్లస్ లోకము లేదండి. యువర్ అండర్స్టాండింగ్ మస్ట్ చేంజ్. నీ అవగాహన మారాలి. దట్ ఈజ్ కన్వర్షన్. సెకండ్ ఏమండి, రెండవది చేంజ్ ఆఫ్ అఫెక్షన్స్. చేంజ్ ఆఫ్ అఫెక్షన్స్. కోరికలు మారాలి. వీళ్ళ కోరిక మారింది. ఏంటా కోరిక? యెహోవాయే దేవుడు. బయల్ని కాదంటున్నారు. బయల్ని కాదంటున్నారు. అంటే బయల్ని ఎందుకు ఎంటబడ్డారు? ఫెర్టిలిటీ అంటే ధాన్యం బాగొస్తుంది, పంట బాగొస్తుంది. మరి ఆ రోజుల్లో ఐటీ ఉద్యోగాలు ఏమంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కంపెనీలు లేవు కదా. 2 సంపాదనలు. ఒక సంపాదన పొలము, రెండవ సంపాదన పశువులు, వ్యాపారాలు, వీటి ద్వారా జరిగే వ్యాపారాలు. సో బయల్ని ఎందుకు ఆరాధించారు? బయల్ని ఎందుకు కోరుకున్నారు? ఎందుకంటే భూమి మీద వచ్చే పంటను కోరుకున్నారు, మందల్లో నుంచి వచ్చే మందలు కోరుకున్నారు. లోకంలోంచి వచ్చే డబ్బును కోరుతున్నావా? సంపాదన కోరుతున్నావా? ఏం కోరుతున్నావు? యువర్ అఫెక్షన్స్ మస్ట్ చేంజ్. మెటీరియలిస్టిక్ వరల్డ్ వ్యూ నుంచి స్పిరిచువల్ వరల్డ్ వ్యూలోనికి రావాలి. పదార్థ సంబంధమైనటువంటి నీ దృష్టికోణము ఆత్మ సంబంధమైన దృష్టికోణంగా మారాలి. ఈ అఫెక్షన్స్ మారాలి. నువ్వు దేనికి అంటగట్టిపడి ఉన్నావో, నువ్వంతా దేని కోరుకుంటూ ఉన్నావో, ఒక విషయం గమనిస్తారండి, నువ్వు దేనిని ఎక్కువగా కోరుకుంటావో దాని కొరకు నీ టైం ఎక్కువ ఖర్చు పెడతావు. నువ్వు దేనిని ఎక్కువగా కోరుకుంటున్నావో దాని కొరకు నీ డబ్బును ఎక్కువ ఖర్చు పెడతావు. నువ్వు దేనిని ఎక్కువగా కోరుకుంటున్నావో దాని మీద ఆధారపడి నీ రిలేషన్షిప్స్ నువ్వు బిల్డప్ చేసుకుంటావు. అర్థమైందండి? నువ్వు దేన్ని ఎక్కువగా కోరుకుంటావో దానికి అనుకూలమైన వారితో నీ యొక్క స్నేహము, నీ బాంధవ్యం పెంచుకుంటావు. నీ అఫెక్షన్స్ మారాయా? నీ కోరికలు మారాయా? మారకపోతే యు ఆర్ నాట్ కన్వర్టెడ్. నువ్వు మారలేదు. నీ ప్రతిస్పందన ఏమిటి? ఇక్కడ దహన బలి పశువు అగ్ని. ప్రియులారా, ఇప్పుడు అది మనకు లేదు. మనకేముంది? మన కొరకు బలి చేయబడిన యేసు ప్రభు. ఆ దహన బలి పశువు, బలి పశువు యేసు ప్రభు. అగ్ని దేవుని యొక్క శిక్ష కూడా కొన్నిసార్లు చెప్పాను, దేవుని యొక్క తీర్పు అని చెప్పుకున్నాం. యేసు ప్రభు వారు మనకు బదులుగా తీర్పు తీర్చబడ్డాడు. మన మీద పడవలసిన తీర్పు ఆయన మీద పడింది. ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్, అది నీకు అర్థమైతే నీ అఫెక్షన్స్ మారాయా? నీ అఫెక్షన్స్ మారినవా? దట్ ఈస్ ద కన్వర్షన్. నీ కోరికలు, నీ కోరికలు. మూడవది చేంజ్ ఆఫ్ కాండక్ట్. చేంజ్ ఆఫ్ కాండక్ట్. శీలము మారింది, గుణం మారింది, బుద్ధి మారింది. ఇక్కడ ఏలియా అన్నాడు, చంపండి ప్రవక్తల్ని అన్నాడు. చంపిపడేశారండి. 450 మందిని నరికేశారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక ఇశ్రాయేలీయుడు యెహోవా దేవునిని కాక మరొక అన్య దేవునిని, చుట్టుపక్కల ఉన్న బయలు దేవతలు, అష్తారోతుల దేవతలు, ఫినీషియుల దేవతలు, కనానీయుల దేవతలు, సో మెనీ పీపుల్, సుమారుగా
7-8 రకాల జనాంగాలు, సుమారుగా 10 రకాల సెమిటిక్ రేసెస్ ఉన్నాయి అక్కడ. వాళ్ళ దేవుళ్లను ఆరాధిస్తే రాళ్లతో కొట్టి చంపమన్నాడు. రాళ్లతో కొట్టి చంపమన్నాడు. చూశారా? దే ఒబేడ్ ద స్క్రిప్చర్, దే ఒబేడ్ ద లా. అప్పటి వరకు ఇంత భయంకరంగా వీళ్ళు బయలును పూజిస్తూ బయలు ప్రవక్త పక్షాన మాట్లాడుతున్నటువంటి ప్రవక్తలు, ఇలాంటి వారిని అంగీకరించినటువంటి సమాజము ఇప్పుడు వారిని చంపుతున్నారు. దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ దేర్ కాండక్ట్. ధర్మశాస్త్రానికి అవిధేయులుగా ఉన్నవారు ఇప్పుడు విధేయత చూపించారు. ఏలియాను వెంబడించిన వారు ఇప్పుడు ఏలియా మాటకు లోబడుతున్నారు. దేవునికి భయపడిన వారు ఇప్పుడు దేవునికి భయపడుతున్నారు. ఎదురుగా ఆహాబు కూర్చొని ఉన్నాడు ఒక టెంటులో. ఆహాబుకు భయపడిన వాళ్ళు ఇప్పుడు ఆహాబుకు భయపడటం లేదు. చేంజ్ ఇన్ ద కాండక్ట్. శీలము మారాలి. మారిందా? నీ అండర్స్టాండింగ్ మారిందా? నీ అఫెక్షన్స్ మారాయా? నీ కాండక్ట్ మారిందా? దట్ ఈస్ ద కన్వర్షన్. కన్వర్షన్ రావాలి అంటే ముందు రిపెంటెన్స్ ఉండాలండి. ముందు రిపెంటెన్స్ ఉండాలి. నేను మీకు ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనములో, అది చదివే అవసరం లేదు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనములో పేతురు ఇలా అంటాడు, రిపెంట్ అండ్ బీ కన్వర్టెడ్. ఇశ్రాయేలు యూదా సమాజం అంతా వచ్చి నిలబడతారు అక్కడ. అప్పుడు పేతురు వాక్యం చెప్తూ ఏమంటాడంటే, రిపెంట్ అండ్ బీ కన్వర్టెడ్. అదండి. అంటే ముందు రిపెంటెన్స్. రిపెంటెన్స్ ప్రిసీడ్స్ ద కన్వర్షన్. ద కన్వర్షన్ ప్రొసీడ్స్ రిపెంటెన్స్. ముందు రిపెంటెన్స్, తర్వాత కన్వర్షన్. రిపెంటెన్స్ ఈస్ టు డూ విత్ ద హార్ట్. ఏమండి? దట్ ఈస్ ఇన్సైడ్. కన్వర్షన్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్, బయటికి కనపడేది. లోపట పాప విషయమై నొప్పించబడి, గుచ్చబడి, ఒప్పించబడి, పాప విషయమై పశ్చాత్తాపడి, యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, పాపాన్ని అసహించుకొని, ఏమండి, అలా జరిగితే లోపట, బయట కన్వర్షన్ వస్తుంది. ఆర్ యు కన్వర్టెడ్ ఆర్ కన్విన్స్డ్? కన్వర్షన్. ఆర్ యు కన్వర్టెడ్ ఆర్ కన్విన్స్డ్? చాలామంది కన్విన్స్ అవుతున్నారండి ఈ రోజుల్లో. ప్రీచింగ్, దే ఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ ద పీపుల్, నాట్ లీడింగ్ దెమ్ టు కన్వర్షన్ ఆర్ రిపెంటెన్స్. మహాజ్ఞానం చూపించి దే వాంట్ టు కన్విన్స్. కన్విన్స్ అయ్యి బాప్తిజం తీసుకున్న వాళ్ళు కన్వర్ట్ అవ్వలేదు. కొద్ది రోజుల్లో పడిపోతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ కనపడరు. దగ్గర 45 సంవత్సరాలు సేవా అనుభవం అండి నాది. హ్యావ్ సీన్ మెనీ పీపుల్ అటే పోయారు, మళ్ళీ రాలేదు. దే వర్ కన్విన్స్డ్, దే వర్ నాట్ కన్వర్టెడ్. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా యేసు ప్రభువుని అర్థం చేసుకున్నారే తప్ప హృదయముతో దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించలేదు. ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఒక విషయాన్ని గుర్తించండి. ఆర్ యు కన్వర్టెడ్ ఆర్ కన్విన్స్డ్? ఎస్ ఆర్ నో ఆన్సర్, ఐదర్ ఆఫ్ ఇట్. కన్వర్షన్కి టిక్ పెడతావా? కన్విన్సింగ్కి టిక్ పెడతావా? రిపెంటెన్స్ ఉంటే అది కన్వర్షన్, రిపెంటెన్స్ లేకపోతే అది కన్విన్సింగ్.
హృదయం తెరవాలండి, హృదయం తెరవాలి, మార్చబడాలి, స్పందించాలి. తర్వాత దానికి వస్తున్నాను, త్వరగా ముగిస్తాను, ఇక్కడ ఎక్కువ సమయం అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ కండెమ్నేషన్. ప్రతిదండన, ప్రతీకారం. ఏమంటున్నాడు చూడండి దేవుడు 40వ వచనంలో, అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొంచిపోయి అక్కడ వారిని వధించెను. అంటే ఏలియా వధించాడని కాదండి, జనులు వధించారు. ఎంతమందిని? 450 మంది ప్రవక్తలను. కానీ మొత్తము 850 మంది ప్రవక్తలు ఉన్నారు. చూడండి, వెనక్కి వెళ్దాం. 19వ వచనం, 18వ అధ్యాయం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషారాదేవి ప్రవక్తలైన 400 మందిని. ఈ 400 మంది రాలేదండి, 450 మంది వచ్చారు. ఏమిటంటే ఈ 400 మంది సిదోనీయులు, ఈ 450 మంది ఇశ్రాయేలీయులు. సో ఈ 400 మంది రాలేదు. ఎందుకు రాలేదు? ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ అండ్ హిస్ సావర్నిటీ. చూద్దాం తర్వాత, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చంపేశాడండి, దేవుని యొక్క ప్రతీకారం. హియర్ ఈజ్ ఎ వార్నింగ్. నులివెచ్చని స్థితిలో బ్రతుకుతూ ఇంతమంది ప్రజలు మారితే, ఈ ప్రవక్తలు మారలేదు, ఒకవేళ వీళ్ళు కూడా వచ్చి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అన్నట్లయితే చచ్చుండేవాళ్ళు కాదు. వీళ్ళు మారలేదు, పశ్చాత్తాపపడలేదు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో లవొదికయ సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తే ఏమంటాడంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేనందున నేను నీ మీద ఉమ్ము వేయనుద్దేశించుచున్నాను. ఐ వాంట్ టు స్పిట్ ఆన్ యూ. నేను నీ మీద ఉమ్మేస్తానంటున్నాడు దేవుడు. అదే అధ్యాయంలో అంటాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నీవు నా మాట విన్నట్లయితే తలుపు తెరువు, నేను లోపలికి వస్తాను, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామంటున్నాడు. హీఈస్ నాకింగ్ అట్ ద డోర్. ఇప్పుడు ఆ తలుపు తడుతున్నాడు. నీ తలుపు నులివెచ్చని క్రైస్తవుడా, ఆ తలుపు తెరుస్తావా? ఇంకెంతకాలమయ్యా, ఇంకెంతకాలము? ఇటు యేసు ప్రభు, ఇటు లోకము, ఇటు యేసు ప్రభు, ఇటు లోకమా? హౌ మెనీ డేస్? ఇక నిశ్చయించుకోవా, నిర్ణయించుకోవా ఇంకా నువ్వు? ఎందుకో తెలుసా? దేవుడు ప్రతీకారం చేసే దేవుడు, దేవుడు దండన తెచ్చే దేవుడు. దేవుడు శిక్షించక ముందే, ఆయన ఉయ్యక ముందే, టర్న్ టు గాడ్. ప్రభుతో తిరగండి. వెలువెచ్చని క్రైస్తవులు గుండెలు బాదుకోవలసిన సమయం ఇది. తర్వాత చూడండి 44. అప్పుడు ఏలియా అహాబు దగ్గరికి పోయి, నీవు వెళ్లకుండా వర్షం నేను ఆపకుండానట్లు నీ రథంను సిద్ధపరచుకొని పొమ్మని చెప్పాను. అహాబు వెళ్ళగా యెహోవా హస్తము ఏలియాను బయలుపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చెను. రన్నింగ్ బిఫోర్ ద చారియట్. గమనించండి, ఇక్కడ అహాబు రాజు. ఆ రోజుల్లో రాజు వస్తుంటే రాజు ముందు కొద్దిమంది పరిగెత్తే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకు చీఫ్ మినిస్టర్, గవర్నర్ వస్తుంటే ముందర పైలట్ వెళ్తాడు కదా, అలాగా రాజు వస్తుంటే ముందు పరిగెత్తేవాడు ఉంటాడు. ఏలియా ఇప్పుడు అహాబు ముందు పరిగెడుతున్నాడు. ఎస్, ఏలియా రాజును కనపరిచాడండి. ఎందుకంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ రాజు ఇశ్రాయేలు ప్రజలు నమ్మినట్లుగా. దావీదు అంటాడు, సౌలును చంపడానికి అవకాశం వచ్చినప్పుడు దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను.
అంత అద్భుతము చేసినటువంటి ఏలియా తన్ను తాను తగ్గించుకొని రాజు ముందర పరిగెత్తాడండి. వాట్ ఏ హ్యూమిలిటీ! ఏలియా ఎంత ఎంత వాట్ ఏ సింపుల్టన్, ఎంత చిన్నవాడుగా కనపడుతున్నాడండి ఏలియా ఇక్కడ. అగ్ని తెచ్చాడు. ఏ ప్రవక్త ఈ రోజుల్లో ప్రవక్తలము అపోస్తులము అద్భుతాలు చేస్తాం, మాకు అన్ని వరాలు ఉన్నాయి, ఇన్ని వరాలు అనుకునేవాడులో ఒక్కడైనా అగ్ని తెచ్చాడా? ఏలియా ఏం చేశాడండి? రథం ముందు పరిగెత్తాడు సార్, ఒక దాసుడు పరిగెత్తినట్టుగా, ఒక పనివాడు పరిగెత్తినట్టుగా. గర్విష్ఠులకు వినయము కలిగిన వారికి గల వ్యత్యాసం అది. ఇప్పుడు ప్రతిఫలం ఏమిటండి? ఆ ప్రతిఫలం వర్షము కురిచింది. 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు, ఇప్పుడు వర్షం ఇచ్చాడు దేవుడు. 3.5 సంవత్సరాలు భూమి ఎండిపోయింది. దేవుడు అన్నాడు, భూమి ఎన్ని నీళ్ళు తాగుతావో తాగు. భూమి తాగి 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 ఎక్కువైపోయి నీళ్లు నిలబడిపోయినాయి, పైన బురదైపోయింది. కీషోను వాగు నిండి పొర్లింది. ఈ శవాలు 450 శవాలు వేలాడుతున్న పడి ఉన్నాయే ఆ మధ్యధరా సముద్రానికి ఇక్కడికి మధ్యలో. ఈ వర్షపు నీళ్ళకై సముద్రంలో కొట్టుకుపోయాయి. ఈ మిగిలిన 400 మంది ప్రవక్తలు ఏం చేశారో తెలుసా? ఏమండి, 22వ అధ్యాయం చదివి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదకు పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించిన కనుక పొమ్మని చెప్పిరి. ఈ 400 మందిని పిలిపించాడు. ఇప్పుడు పిలిపించి అడుగుతున్నాడు, ఆహాబు, నేను యుద్ధానికి వెళ్ళాలి, రామోత్ గిలాదుకి యుద్ధానికి పోవచ్చునా, సిరియా రాజు మీద యుద్ధానికి పోవచ్చునా అంటే ఈ 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారు? ఇన్ ద నేమ్ ఆఫ్ జెహోవా, అబ్బా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరెత్. సేమ్ డైలాగ్. ఈ ప్రవక్తలు అన్నారు, యెహోవా నీకు జయమిస్తాడు, పో అని చెప్పారు. ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడు అక్కడ. దేవుని ప్రవక్త వచ్చి యుద్ధానికి పోతే చచ్చిపోతావు, పోవద్దు యెహోషాపాతు అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఆవు 400 మంది ఇదే తప్పించుకున్నారు, చూశారు 400 మంది. వాళ్ళని పిలిచి అడిగితే అన్నాడు, పో యుద్ధానికి అన్నారు. ఏమయ్యాడు తెలుసా? ఆహాబు యుద్ధంలో చచ్చిపోయాడు. అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. ఒక రాజు యుద్ధంలో చచ్చిపోయాడు, అతని శవాన్ని, అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. ప్రవక్త ద్వారా ప్రవచించినట్టుగా దేవుని యొక్క ప్రతిదండన. పశ్చాత్తాప పడితే ప్రతిఫలం, పశ్చాత్తాప పడిపోతే ప్రతిదండన. పశ్చాత్తాప పడకపోతే కీడు, శాపము, నష్టము. పశ్చాత్తాప పడితే ఆశీర్వాదము, దేవుని యొక్క వర్షము. వాట్ డూ యూ వాంట్? డిసైడ్ వాట్ డూ యూ వాంట్. నీకేం కావాలో నిర్ణయించుకో. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం.